అందరికీ నమస్కారం అండి. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి ఒక ఆడపిల్ల పుట్టింది. పుట్టిన కాడి నుంచి పుట్టిన దగ్గర నుంచి పెళ్లి ప్రయత్నాల్లోనే ఉన్నాడు. పెళ్లి ప్రయత్నాలు అంటే ఆ అబ్బాయిని చూడటం కాదండి, ఆ పిల్లకి ఏమి నగలు చెయ్యాలా, ఎలా ఎలా కూడబెట్టాలా, ఆస్తిని ఎట్ట కూడబెట్టాలా, రేపు కట్నం ఎంత ఇవ్వాలా, ఇవన్నీ అనమాట వాళ్ళకి తపన. ఏంటంటే వాళ్ళు తినకుండా కూడబెట్టి దాచిపెట్టి ఆ పిల్ల కోసం బాగా రెడీ చేశారు. పిల్ల పెద్దది అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, చక్కగా ఇక అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. అయితే ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఏమో మంచిగా రిచ్గా బాగా పెళ్లి చేశాడు కూతురికి. అలాగే పెళ్లి చెయ్యాలి, నా కూతురికి కూడా అంతకు మించి చెయ్యాలి అని ఇట్లా అనుకునేది ఎవరేంటండి, మధ్యతరగతి వాళ్ళేనండి. ఎందుకంటే రిచ్ పీపుల్స్ ఇలా అనుకోరు. మధ్యతరగతి వాళ్ళకి పరువు ప్రతిష్ట అని అంటుంటారు. నిజమేనండి. ఎందుకంటే వాళ్ళకి డబ్బు లేకపోయినా అప్పు చేసైనా పప్పు కూడా తినాలి. అలాంటి వాళ్ళు అనమాట మధ్యతరగతి వాళ్ళు. అందరూ కూడా అంతేనండి. ఘనంగా చెయ్యాలి, ఉన్నంతలోనే ఘనంగా చెయ్యాలి, ఇంతకు మించి చెయ్యాలి, నా బిడ్డలకు బాగుండాలి, అందరు నలుగురు చెప్పుకోవాలి అనేది ఎవరంటే మధ్యతరగతి వాళ్ళేనండి. ఇక ఆ విధంగా ఆయన పెళ్లి సంబంధం చూశాడు. పిల్లకి మంచి అబ్బాయి దొరికాడు. మంచి కట్నము, పిల్లోడి మంచి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు వియ్యంకులు ముందుగానే చెప్పారనమాట, నువ్వు వాళ్ళు చిన్న చిన్న కళ్యాణ మండపాలు చూస్తారేమో, అలాంటివి వద్దు, మంచిగా ఉండే కళ్యాణ మండపం బాగా చెయ్యి పెళ్ళి. ఎందుకంటే మా వాళ్ళందరూ బాగుండా వాళ్ళందరూ వచ్చి ఎగతాళి చేస్తారు మమ్మల్ని, కొంచెం బాగా చెయ్యి అని చెప్పేసి ముందుగానే చెప్పేశారు వాళ్ళు. అసలే బాగా చేయాలనుకునే ఆయనకి ఇంకా వీళ్ళు ఈ మాట చెప్పేసరికి ఇంకా ఊపు వచ్చిందనమాట ఆయనకి. వచ్చి మంచి కళ్యాణ మండపం, దానికి డెకరేషన్లు, ఫోటోగ్రాఫర్సు, ఇక తర్వాత పెళ్లి కార్డులు, బాగా అన్నీ రిచ్గా, తర్వాత భోజనం వండి ఎన్ని వెరైటీస్ అంటే చెప్పలేము. ఆ విధంగా అరేంజ్ చేశాడు. చేసి ఇక డబ్బులు తగ్గుతున్నాయి అన్నమాట. డబ్బులు అయిపోతున్నాయి. ఆయన కూడబెట్టిన డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఇంక అప్పు చేయాల్సి వస్తుంది. ఆ టైంకి ₹3, ₹4, ₹2 ఎంత ఉంటే అంత వడ్డీకి తీసుకొచ్చేసి, ఎందుకంటే పరువు ప్రతిష్ట కదా, పరువు పోద్దని చెప్పేసి ముందుగానే అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకొని పిల్లోడికి కట్నము బంగారము అన్నీ ఇచ్చాడు. బాగా అందరిని లక్షణంగా పెళ్లి చేసి పంపించాడు. తర్వాత అండి అప్పులైపోయినాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ₹2 కానీ ₹3 ఎంతకైనా వడ్డీ తెచ్చుకుంటే ఏ నెల వడ్డీ ఆ నెల కట్టేయాలి, లేకపోతే వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు. అదే ఇంకా ఏడన్నా అయితే నోట్ రాసుకొని తీసుకున్నారని చెప్పి వడ్డీతో సహా లాస్ట్లో ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తారు. అట్లా కాదండి ఇక్కడ, ఏ నెల వడ్డీ ఆ నెల ఇవ్వాల్సిందే. ఇక ఆ విధంగా అప్పులోళ్ళు వచ్చి అడుగుతుండేసరికి ఆయనకి ఒక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చాలని పాపం ఆయన ప్లాను. కానీ ఆ ఇల్లు ఏమో అమ్ముడు బోటల్లా. ఎందుకంటే వీళ్ళంతా బ్రోకర్స్ ఉంటారు. ఈ బ్రోకర్లందరూ ఒక మాట మీద ఉండేసి ఆ ఇల్లు తక్కువ రేటుకి వాళ్ళు కొనుక్కోవాలి, చౌకగా కొట్టేయాలి అని ప్లాన్ చేసుకున్నారండి వాళ్ళంతాను. పాప మా అమ్మని ఇవ్వకుండా పెట్టారు. ఇతనికేమో అప్పులేమో ఎక్కువైపోయినాయి. ఈ మధ్య నాకు ఎదురైతే, ఏంటి పిల్ల బాగుందా, కాపురం ఎట్టుంది, బాగున్నారా అని చెప్పేసి అడిగిన పాపానికి నన్ను డబ్బులు అడుగుతున్నాడు. ఒక 10 లక్షలు ఉంటే ఇవ్వు, అప్పులైపోయి ఉండాను, నువ్వు యూట్యూబ్ కూడా పెట్టావు కదా, డబ్బులు బాగా వస్తాయి కదా, అందుకని నాకు 10 లక్షలు ఇవ్వు, అప్పు అయిపోయి ఉండాను అని చెప్పేసి అని అంటున్నాడు. ఎందుకంటే యూట్యూబ్లో 10 లక్షలు వస్తాయా, వస్తే అప్పుడు అట్టే ఇస్తాలే, నువ్వు అంత గొప్పలకి పెళ్ళి ఎందుకు చేయాలి, అసలు అన్ని వెరైటీస్ పెట్టావు భోజనంలో, ఎవరన్నా తిన్నారా, మనిషి అన్నవాడు అన్ని వెరైటీలు తింటాడా, ఎందుకు అందరూ పడేశారు, వేస్టే కదా ఖర్చులన్నీ. తర్వాత పెళ్ళే ఉన్న చూడనిచ్చావా, ఆ స్టేజీ చుట్టూ గొడుగులు వేసుకొని ఫోటోగ్రాఫర్స్ని పెట్టావు, మేము స్క్రీన్లలో చూసామయ్యా పెళ్ళి, నీ కూతురి పెళ్ళి, అందరూ ఫోటోగ్రాఫర్సు, ఏమన్నా కనపడిందా చెప్పు,
ఇంకా తాళిబొట్టు కూడా స్క్రీన్లోనే చూసి అక్షంతలు కూడా అట్టే వేసాము అని చెప్పా. ఎందుకంటే నిజంగా చాలా మంది అండి మధ్యతరగతి వాళ్ళు ఇలాగే గొప్ప కోసం వెళ్ళి అప్పులు చేసుకొని తిప్పల పాలవుతున్నారు. అటు ఇల్లు అమ్ముడు పోక ఇటు వడ్డీలు పెరిగిపోయి చాలా మదన పడిపోతుంటారండి. ఎందుకంటే మంచం ఎంత ఉందో అంతే ముడుచుకోవాలి, బారుగా ముడుచుకుంటే ఎట్టా, ఆ విధంగా చేసుకొని అప్పులు అయిపోయి ఆయన కనపడ్డోళ్ళందరిని పలకరిస్తే డబ్బు అడుగుతున్నాడు. ఇంక ఉండే కొద్దిగా ఆయన చూసి తప్పించుకొని తిరగాలి. అట్లాగా చాలామంది ఉన్నారండి మధ్యతరగతి వాళ్ళు చాలామంది. ఎందుకంటే మన స్తోమత మన తాహతకు తగ్గట్టుగానే మనం పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచిది. అతను ఎవరో బాగా చేశాడని చెప్పి అతనికి పోటీగా చెయ్యాలనుకుంటే ఇట్నే అప్పులు అయిపోతాయి. నా వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.